నమస్తే. నా పేరు కొసరాజు ప్రసాద్. గత 24 సంవత్సరములుగా విద్యా వ్యవస్థను పరిశోధించి చెప్తున్న కఠోర వాస్తవాలు మీ ఊహలకు కూడా అందవు. ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచించవలసిన విషయాలు. మా పిల్లలు చదువుతున్నారు, మా పిల్లలు ఎదుగుతున్నారు, మా పిల్లలకి 10/10 జీపీఏనండి, 9 పాయింట్స్ అండి అంటుంటారు. మీరెవరూ నమ్మలేని విషయం ఏంటంటే వాళ్ళు చదవడానికి కూడా పనికిరాని వ్యక్తులు 100కి 60 నుంచి 70 మంది ఉన్నారంటే మీరు నమ్మలేరు. చదువు ఒక ఆలోచనాత్మకమైనది, గుణాత్మకమైనది. అలాంటి చదువుని పైదంట చూసి ఎక్కిస్తూ ప్రభుత్వమే పాస్ పర్సంటేజ్ని పెంచేయాలని తీర్మానించుకుంటే పిల్లలు తప్పడం సంభవమా? ఆలోచించండి. అసలు తప్పడం, పాస్ అవ్వడం విద్యార్థి భవిష్యత్తుకు లక్షణం కాదు. విద్యార్థి తన మీద తన నమ్మకంతో ఏదైనా సాధించగలన ఆత్మవిశ్వాసాన్ని అందించేదే విద్య. ఇటీవల కాలంలో 12th పాస్ అని ఒక సినిమా చూశాను. అంటే ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపాల్ అందరినీ పాస్ చేస్తుంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వచ్చి వాళ్ళని మాస్ కాపింగ్ని అరికట్టి అందరినీ తప్పిస్తాడు. వాళ్ళలోంచి ఒకే ఒక విద్యార్థి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు. తనను తాను చదువుకుని ఎదిగి ఐఏఎస్ అవడం గమనించాల్సిన అంశం. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసిన సినిమా కావచ్చు. అంటే ఏ విద్యార్థి అయినా తన జీవితంలో ఎదగవలసిన లక్ష్యాలను తానే ఏర్పాటు చేసుకుని తను ఏ స్థానంలోకి ఎలా వెళ్ళాలో తెలుసుకోవడానికే విద్య మనిషి యొక్క 3వ నేత్రం. ఎందుకంటారంటే తనను తాను ఈ సమాజంలో తన పాత్రను తాను తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారు. అలాంటి చదువుని, అలాంటి విద్యను తల్లిదండ్రులు ఎంతో నిర్లక్ష్యంగా పిల్లల పాలిట ఏ విధమైన మేము రాక్షస ప్రేమతో ఎలాంటి లక్షలు ఖర్చు పెడుతున్నారు. 10th క్లాస్కి వస్తే వెర్బ్ ఫార్మ్స్ తెలియదు. అది పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడికలు, తీసివేతలు, ఎడిషన్స్ రాకుండా చదివేస్తూ నేను ఐఐటి చదువుతున్నానండి అని ఒక పెద్ద స్కూల్స్ పేరు చెప్పడం అంత పద్ధతిగా ఉండదండి. ఎందుకంటే నేను స్కూల్స్కి వ్యతిరేకం కాదు, వాళ్ళ మార్పును కోరుకుంటున్నాను తప్ప, వాళ్ళు ఆలోచించవలసిన విషయాలను కోరుకుంటున్నాను తప్ప ఏ స్కూల్ కొన్ని వందల మంది జీతాలు టీచర్లను కానీ స్కూల్స్ను కానీ విమర్శించడం నా ఉద్దేశం కాదు. కాబట్టి పేర్లు చెప్పడం లేదు. అన్ని స్కూళ్ళు ఇంచుమించుగా అలాగే ఉన్నాయండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, నేను అతిపెద్ద ఇంటర్నేషనల్ కాలేజీలో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నానంటే తీసివేతలు ONE1 TW2 రాని విద్యార్థులు ఉన్నారంటే నమ్ముతారా? అది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్లో ఆలోచించండి. అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వస్తే ఇది ఇంటర్వ్యూలకు LCMలు కూడా రావట్లేదు. అంటే ఇది ప్రతి అంశాన్ని ఆలోచించాల్సిన విషయం. ఈత వచ్చినాడికి లోతుతో పని లేదు. చదవడం, రాయడం, ఆలోచించడం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ముఖ్యంగా మదర్ టంగ్ గురించి నేను మాట్లాడితే మాతృభాష గురించి నాకేదో తెలుగు పిచ్చింది అనుకుంటారు. ఇంగ్లీష్ మాట్లాడడం వేరు, ఇంగ్లీష్ని కమ్యూనికేట్ చేసే విధానం వేరు, నాలెడ్జ్ వేరు, కమ్యూనికేట్ చేసే భాష వేరు. కానీ ఎవరి మదర్ టంగ్లో వాళ్ళకి సులభంగా చదువు అర్థమవుతుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని తనకు నేర్చినటువంటి భాషలో ఎక్కడైనా ప్రజెంట్ చేయగలం. మేమందరం తెలుగు మీడియంలో చదువుకున్నాం. మీరు సిపి సురేంద్రబాబు గారు కానీ, ఇప్పుడు డిఐజీ పొజిషన్లో ఉన్న సిపి సురేంద్రబాబు గారు కానీ, జయప్రకాష్ గారు కానీ, జడి లక్ష్మీనారాయణరావు గారు కానీ, ఇలా మీరు చెప్పుకుంటే వీళ్ళంతా పక్కా గవర్నమెంట్ స్కూల్స్లో, డీజీపీ మాల్కొండయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా పక్కా గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియంలో చదువుకునే విద్యార్థులే. ఇక్కడ మీడియం అనేది సమస్య కాదు. వీళ్ళకి తెలియక మీడియమే, ఇంగ్లీష్ మాట్లాడడమే క్వాలిఫికేషన్ అనుకుంటున్న అజ్ఞానంలో ఉన్న తల్లిదండ్రులు స్కూళ్ళు వాళ్ళకి పాలిట బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు ఇది చదవకపోతే పనికిరావు, ఇది రాయకపోతే పనికిరావు అంటూ బతుకుతున్నారేమోనని. ఒక 10th క్లాస్ ఇటీవల ఒక ఏసీపీ గారింటికి వెళ్ళాను. ఆ పాప 8th క్లాస్ చదువుతుంది. కనీసం చదవడం రాదు. ఒక 2 నెలలు స్కూల్ మానితే చెప్పిస్తానన్నాను. కానీ వాళ్ళు స్కూల్ మానిపించలేని దయనీయ స్థితిలో అంతటి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారంటేనే మనం ఆలోచించాలి. ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఎటుపోతున్నాం, ఇవన్నీ చాలా మరిన్ని విషయాలని రేపు ప్రెస్ క్లబ్లో జరిగేటువంటి మీటింగ్లో 1 గంట సేపు నేను మరిన్ని వివరాలను సావధానంగా నా అనుభవాలు, తల్లిదండ్రులు ఎక్కడ తప్పు చేస్తున్నారు, పిల్లలు ఎంత స్ట్రగుల్ పడుతున్నారు, స్కూళ్ళు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వ విద్యా విధానంలో పరీక్షలు ఎలా పెడుతున్నారు, పై స్థాయికి ఎదిగిన తర్వాత పిల్లలు ఎంత నరకం అనిపిస్తున్నారు అనే అంశాల మీద మరింత డిబేట్ చేస్తాను. ఏమీ లేదండి, విద్యార్థికి ఒకే ఒక పరిష్కారం, ఈత వచ్చినాడికి లోతుతో పని లేదు. వెర్బ్ ఫార్మ్స్ ఒక 700 బాగా నేర్పడం. ఒక 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి చదువు ఏమీ రాదు, ఇంగ్లీష్ అక్షరాలు నేర్పాను, తెలుగు అక్షరాలు నేర్పాను. ఆ తెలుగు పుస్తకం గడగడా చదివేలా చెప్పడానికి 15 రోజుల నుంచి 20 రోజులు చాలు. తెలుగు వచ్చిందంటే అదేవిధంగా హిందీ పుస్తకం చదివేస్తాడు. ఇక అక్కడి నుంచి అదేవిధంగా ఇంగ్లీష్ వొకాబులరీ, ఇంగ్లీష్ ఫోనెటిక్ సౌండ్స్తో నేర్చుకుంటే 15 రోజులు. ఇంకొక 10 రోజులు ఇంకొక 2000 వర్డ్స్ని వాళ్ళకి ప్రాక్టీస్ చేయడం. వాటిని ఉపయోగించి మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ తయారు చేయడం. ఆ సెంటెన్సెస్ ఉపయోగించి చిన్న చిన్న జనరల్ ఎస్సేస్ తయారు చేయడం.
అంటే చిన్న చిన్న అబౌట్ యువర్ ఫ్యామిలీ, అబౌట్ యువర్ మదర్, అబౌట్ యువర్ ఫాదర్ అని తెలుగులో నీకు అర్థమైన ఒక భావాన్ని ఇంగ్లీష్లోకి ప్రజెంట్ చేయడం నేర్చుకుంటే, అలా ఒక చిన్న చిన్న స్టోరీలు అబౌట్ ద ఎలిఫెంట్ అలా ఒక 10 లైన్లు 5 లైన్లు రాసుకుంటూ నేర్చుకుంటే, అబౌట్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అబౌట్ అవర్ స్టేట్, అబౌట్ అవర్ టూరిజం పిల్గ్రిమ్ ప్లేసెస్, అబౌట్ అవర్ విలేజ్, ఇలా చిన్న చిన్న రాష్ట్రం వస్తే అప్పుడు అతను వొకాబులరీ డెవలప్ అవుతుంది. అక్కడి నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ని తను నేర్చుకుంటే ఆ నేర్చుకున్న దాన్ని ఏ భాషలో అయినా తను ప్రజెంట్ చేయగలడు. అంత చిన్న సులభమైనది విద్య. విద్య ఎంతో సులభం. దాన్ని ఆలోచించడం చేతనైతే, ఆలోచించే విధంగా విద్యార్థికి బోధిస్తే, అది లేకుంటే విద్యార్థికి పెద్ద నరకం, అంతకు మించిన భయంకరమైన నరకం మరొకటి ఉండదు. ఈ నిజం తెలియని అజ్ఞానంలో చదువుకున్న తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు. మార్కుల కోసం స్కూళ్ళ ముందు వీధి కుక్కలు ఎంగిలిస్తురాకుల కోసం వెంపర్లాడినట్టు. అంటే ఏముంటుంది అక్కడ? నథింగ్. అసలు ప్రభుత్వమే అనేక రకాల కార్యక్రమాలను పెట్టి విద్యా వ్యవస్థను పెంచుకోవాలని చూస్తుంటే ఎదిగేవాడు ఎదుగుతున్నాడు, పోయేవాడు పోతున్నాడని వదిలేశారు. మరి తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు ఏంటో మిమ్మల్ని మీరు ఆలోచించడం ప్రారంభించండి. మీ పిల్లలకి ఏం కావాలో అది గమనించండి. అది నేర్పించిన తర్వాతే ఆ విద్యార్థికి ఆ స్కూల్ ఉపయోగపడుతుందనే విషయం గుర్తుంచుకోండి. ఈత రానివాడిని ఏదమంటే కనీస పరిజ్ఞానం లేని విద్యార్థిని, మా అబ్బాయి ఐఐటీ చదువుతున్నాడు, మా అబ్బాయి నీట్ రాస్తున్నాడు, ఆలోచించండి. నీట్ 1,00,000 మంది ఇతర దేశాల్లో రాసి వస్తే 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టుకుని 1,00,000 మంది ఇక్కడ రాస్తుంటే ఈ సంవత్సరానికి 5,000 మంది కూడా క్వాలిఫై కావట్లేదంటే ఎంత హీన స్థితిలో ఉన్నామో తల్లిదండ్రులుగా, చదువుకున్న తల్లిదండ్రులుగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఇది చదువురాని వాళ్ళకైతే ఒకసారి చెప్తే అర్థమవుతుంది. అయ్యో మేము 7వ తరగతి చదువుకున్నాం, నా కొడుకు 9వ తరగతి చదువుతున్నా, నా పాటి చదువులను ఆలోచించగలుగుతున్నాడు ఒక ఆటో వ్యక్తి. కానీ ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక క్లాస్ 1 ఆఫీసర్ కూడా ఆలోచించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అది పిల్లలకు శాపమా వరమా అని మీరే క్వశ్చన్ వేసుకోండి. నమస్తే. సరే.